గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ వీక్‌గా ఉందని ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? అంటే దుష్ప్రచారాలు వేరే పార్టీలు చాలా, కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ అయింది, దుష్ప్రచారాలు చేయడం అలవాటు పడిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు తెలంగాణలో అతి పెద్ద రాజకీయ పార్టీ. ప్రతి బూత్ లో కూడా కనీసం 20 నుంచి 20 మంది సభ్యత్వం కలిగిన ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీకి ఉన్నంత బూత్ స్థాయిలో ఉన్న, గ్రామ స్థాయిలో ఉన్న శ్రేణులు వేరే ఏ రాజకీయ పార్టీకి లేరు. ఇవన్నీ విషయాలు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కి కానివ్వండి, వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కానీ ఎప్పుడెప్పుడైతే ఇట్లా రాజకీయాలు వస్తుంటాయో అంటే బట్టగల్టి భారతీయ జనతా పార్టీ మీద వేసే ఒక క్రమం ఈ అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గానీ తన ఒక బూత్ స్థాయి కార్యకర్త ఒక శ్రమ మీదనే మేము పని చేస్తూ వస్తుంటాం. ఒకటి. రెండోది, ఈ ఈజీ పాలిటిక్స్ చేయడం అలవాటైపోయింది. ఏంది ఈజీ పాలిటిక్స్? మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎవరు కల్వ సుజాత ప్రోగ్రామ్ పెట్టేసి జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోడ్ ఉంటే కూడా ఇద్దరు మషీరలు పంచుతుంది. ఇంకోవైపు ముస్లింల ఒక మన్నె పొందడానికి అసలు ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని, అవసరం లేని సందర్భంలో ఈ అజరుద్దీన్ ని మంత్రిగా డిక్లేర్ చేస్తారు. వీళ్ళు ఎంతసేపు ప్రజలను మోసం చేసి వేరే ప్రజలని ఒక అభివృద్ధి తప్ప వాళ్ళని ఈ తాత్కాలికమైన అవకాశాలు చూపించుకుంటా ఎన్నికలలో గెలిచే మార్గాన్ని ఆవిడే అన్వేషిస్తుంటారు. కానీ నిజంగా ప్రజా సంక్షేమం కోసం వాళ్ళ శ్రేణులు కానీ వాళ్ళకు అటు ప్రజాశక్తి బూత్ స్థాయిలో వాళ్ళకి బలమంటూ లేదు.